ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. అయితే హాస్పిటల్లో తగిన సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు రోగులు. 2 ఓపీ కౌంటర్లు మాత్రమే ఉన్నాయని, దీంతో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని ఖదీర్ అందిస్తారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పరిస్థితి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అనేక మంది పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. అనేక రకాల వ్యాధులకు సంబంధించి చికిత్స కోసం ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైతే ప్రధాన ఆసుపత్రి ఉందో ప్రధాన ఆసుపత్రిలో ఇక్కడ ఓపీ సెంటర్ ఇది. ఓపీ రాయించుకోవటం కోసం ఓపీ విభాగానికి సంబంధించి జనం ఏ విధంగా ఇక్కడికి వచ్చి కిటకిటలాడుతున్నారో చూడొచ్చు. హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే అనేక చోట్ల కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అనేక మంది పేషెంట్లు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఓపీ రాయటం కోసం 2 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి పురుషుల విభాగం, ఇంకోటి స్త్రీల విభాగం. దీంట్లో నిలబడి ఓపీ రాయించుకునే పరిస్థితి ఉంటుంది. ఏంటి, ఎప్పుడు వచ్చినావు? హాస్పిటల్ పట్టించుకోవట్లేదు. డాక్టర్లు వస్తున్నారు, కూర్చుంటున్నారు, పోతున్నారు. ప్రజల పాలన ఏంది? అయితే పేషెంట్లు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా ఇక్కడ స్పందించట్లేదని చెప్పేసి అధికారులు చెబుతున్న పరిస్థితి. అనేక మంది పేషెంట్లతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి 4 గంటలకు 4 గంటల నుంచి ఎవరు చూడండి లైన్ ఇక్కడ హాస్పిటల్కి ఎన్నిసార్లు వచ్చినావు? ఎన్నిసార్లు వస్తే డాక్టర్లు చూస్తున్నారా? అట్లనే చూస్తున్నారు. ఉన్నప్పుడు చూస్తూనే దేనికోసం వచ్చారండి? అబ్బాయి కింద పడ్డాడు 2 వీలర్ నుంచి. గంట అవుతుంది, ఇంతవరకు లేదు. స్లోగా నడుస్తుంది. వర్షాకాలం సీజన్లో జాగ్రత్తగా ఉండాలి డాక్టర్లు. జనం పరిస్థితి ఉంది ఇప్పుడు, అది అర్థం చేసుకోవట్లా. స్పీడ్లో ఆగితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం అందరం. అయితే ప్రస్తుతం చూడొచ్చు, మనం క్యూ లైన్లో ఉన్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు ఎదుర్కోవడం కారణంగా ఈరోజు డాక్టర్లు త్వరతగిన పేషెంట్లను చూడట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకు వచ్చారు? కంటి ఆపరేషన్ చేయించడానికి వచ్చింది. ఇంకా కలవలేదు, ఓపీ రాపించుతున్నాం. తలనొప్పి ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. ఇక్కడ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు అని చెప్పేసి బాత్రూమ్లలోకి వెళ్ళే పరిస్థితి లేదు. బాత్రూమ్లలోకి వెళ్తే కనీసం అక్కడ దానికి డోర్లు లేవు అని చెప్పేసి అనేక మంది పేషెంట్లు ఆరోపిస్తూ ఉన్నారు. పేషెంట్లతో పాటుగా ఇక్కడ కనీసం వీల్ చైర్ కూడా ఎవరు ఏర్పాటు చేయడం లేదు. పేషెంట్లను తీసుకొచ్చినట్లయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పేషెంట్లను నడుపుకుంటూ తీసుకురావాల్సి వస్తుంది. ఆర్థో సమస్యలు ఉన్నా, కీళ్ల సమస్యలు ఉన్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ తామే ఈరోజు పేషెంట్లను తీసుకురావాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు హాస్పిటల్లో డాక్టర్లు వచ్చి కనీసం ఎవరు ఇక్కడ స్పందించే పరిస్థితి లేదని చెప్పేసి అంటున్నారు. ఏందమ్మా, ఏంటి సమస్య? మన కిడ్నీలు నొప్పి అంటే మిషన్ లేదన్నారు, నడువు నొప్పికి. మరి ఏముందా, బయటకు పోయి చూపించుకుంటాం. అంటే చూశారు కదా పేషెంట్లు ఏ విధంగా చెప్తున్నారో. కనీసం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే ఉంది, కానీ ఇక్కడ ఉన్న అధికారులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం దీనిపైన స్పందించడం లేదు. స్పందించకపోవడంతో అనేక మంది పేద ప్రజలు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, అతి పేదవాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. దాంతోపాటుగా యాక్యురేట్ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి భావించిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. కానీ ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైనా టెస్ట్ గురించి అడిగితే ఎవరు స్పందించట్లేదని చెప్పేసి రోగులందరూ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న దుస్థితి.